హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. హ్యాండ్ రైటింగ్ మీద ఇంటర్వ్యూ చేయమని చెప్తున్నాను. హ్యాండ్ రైటింగ్లో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి మా ఆడియన్స్ కోసం హ్యాండ్ రైటింగ్ గురించి మీ మాటల్లో. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆల్సో. హ్యాండ్ రైటింగ్ అనేది ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. బజార్కి వెళ్తే పెన్ ఉంటుంది, పేపర్ ఉంటుంది. స్కూల్లో స్టూడెంట్స్ అయితే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో ఇప్పటికి కూడా, నేను మొన్న రీసెంట్గా 2-3 నెలల క్రితం చేసిన రీసెర్చ్లో కూడా ఏం తేలిందంటే 90-95% పరీక్షలు హ్యాండ్ రైటింగ్ ఆధారంగా చేసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. డెవలప్డ్ నేషన్స్లో అలా ఉండదు. కంప్యూటర్ మీద వాళ్ళు టైప్ చేసేస్తారు, ఆన్సర్స్ టైప్ చేసేస్తారు, కమ్యూనికేట్ అయిపోతుంది, సాఫ్ట్వేరే ఇవాల్యుయేట్ చేస్తుంది. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ మన దగ్గర ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో 1:1 కంప్యూటర్స్ ఇవ్వడం చాలా కష్టం. ఇంకా టెక్నికల్గా మనం ఇంకా అంత ఇవాల్వ్ అవ్వలేదు కాబట్టి, అండ్ మనకి డాక్యుమెంటేషన్ ప్రూఫ్ కూడా చాలా అవసరం. పిల్లలు రాసిన ఆన్సర్స్ని మళ్ళీ మనం చెక్ చేయాలి, ఎవరికైనా డౌట్ వస్తే మళ్ళీ మనం చూడాలి. కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా అవసరం. కాబట్టి హ్యాండ్ రిటన్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కాబట్టి మన పిల్లలకి ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ అవసరం. ఎందుకంటే 10 నెలలు వాళ్ళు చాలా చాలా కష్టపడతారు. టీచర్స్ చెప్పిన ఆన్సర్స్ని ఇంటికి వచ్చి మళ్ళీ చదివి రివైజ్ చేసుకుని ప్రీ ఫైనల్స్ రాసి అప్పుడు వాళ్ళు ఫైనల్ ఎగ్జామినేషన్స్లో రాస్తారు అనే వర్డ్ నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే, డెవలప్డ్ నేషన్స్లో టైప్ చేస్తారు ఆన్సర్స్, మనం రాస్తాం. కాబట్టి 10 నెలలు కష్టపడి సంపాదించిన విజ్ఞానం 50% అయితే, ఆ 2-3 గంటల సేపు ఫైనల్ ఎగ్జామినేషన్స్లో రాసే చేతిరాతతో రాసే ఆన్సర్ బుక్లో చేతిరాతతో రాసే ఆన్సర్స్ కరెక్ట్గా 50% అవుతాయి. అందుకని చేతిరాత స్పష్టంగా ఉండవలసిందే, చేతిరాత అందంగా ఉండవలసిందే, చేతిరాత బాగుండవలసిందే. ఇది ఒక కోణం. నాణ్యానికి రెండో కోణం, పెద్దవాళ్ళు అంటే చేతిరాతతో ఏమీ అవసరం లేని వాళ్ళకి కూడా చేతిరాత అవసరం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో ఏం తేలిందంటే, వెన్ యూర్ రైటింగ్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్, మైండ్లో ఉండే న్యూరాన్స్ స్టిమ్యులేట్ అవుతాయని తేలింది. అంటే కాగితం మీద రాస్తున్నప్పుడు మెదడు కణాలు ప్రేరేపితం అవుతాయి. కాబట్టి చేతిరాతను మర్చిపోవద్దు అంటుంది సైన్స్. సో చేతిరాత మన మెదడు కణాలని ప్రేరేపించడమే కాకుండా మెమరీని ఎన్హాన్స్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఎవరైనా సరే చేతిరాతతో ఏమీ పని లేని వాళ్ళు కూడా ఆఫీసులో కూర్చుని ఒక 5-10 నిమిషాలు రాస్తే మెమరీ ఎన్హాన్స్ అవుతుంది, ఫోకస్ ఎక్కువ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ చాలా అవసరం. అలాగే మూడో కారణం, చేతిరాత అనేది కేవలం చేత్తో రాసేది కాదు. అసలు మనం చేత్తో ఏమి రాయం. ఈ చెయ్యి పేపర్ మీద ఊరికే కదులుతూ ఉంటుంది అంతే. చిన్నప్పుడు మనకు సైన్స్ టీచర్స్ చెప్పారు, నడుస్తూ ఉంటే కాళ్ళు నడవు, మెదడు కాళ్ళని యాక్టివేట్ చేస్తే అది నడక అవుతుంది. రుచి చూసినప్పుడు నాలుకకి రుచి తెలియదు, ఆ నాలుక నుంచి సిగ్నల్స్ మైండ్కి వెళ్తే ఆ మైండ్ చెప్తుంది ఇది ఏం రుచి అని. అంటే మన శరీర భాగాలన్నీ హార్డ్వేర్ లాంటివి అయితే, మైండ్ సాఫ్ట్వేర్ లాగా. రాసేటప్పుడు మన చెయ్యి ఊరికే కదులుతూ ఉంటుంది, అంటే అలా కదలడానికి మెదడు ప్రేరేపిస్తుంది, ఇలా కదిలించండి అని. సో వెన్ ఐఎమ్ రైటింగ్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్, నా మైండ్ సెట్ అర్థం చేసుకోవచ్చు. అంటే నేను పేపర్ మీద రాస్తూ ఉన్నప్పుడు నా మైండ్ చెప్తుంది చేతికి ఇలా రాయండి అని. అందుకని చెయ్యి కదులుతూ ఉంటుంది. సో యువర్ హ్యాండ్ ఈజ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్, హ్యాండ్ ఊరికే కదులుతూ ఉంటుంది అంతే. రాసేదంతా మెదడు. కాబట్టి చేతి రాతను బట్టి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. గ్రాఫాలజీ అంటారు దీన్ని. సో గ్రాఫోథెరపీ అని ఇంకో సైన్స్ ఉందమ్మా. గ్రాఫోథెరపీ అంటే ఏంటంటే, చేతి రాతలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనస్తత్వంలో మార్పులు తీసుకురావచ్చు. ఈ గ్రాఫోథెరపీని అధ్యయనం చేసిన ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళు చేసిన సజెషన్స్ని బేస్ చేసుకుని మీ చేతిరాతలో మార్పులు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీ మనస్తత్వంలో కూడా మార్పులు వస్తాయి. అంటే చేతిరాత రాయడం అనేది కేవలం నాకు తెలిసిన భావాలను ఇంకొకరికి తెలియజేయడం కోసం మాత్రమే కాదు. హ్యాండ్ రైటింగ్ అనేది కేవలం ఎగ్జామ్స్లో రాసి మార్కులు తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ఒక పరికరం కాదు. ఇట్స్ సంథింగ్ వెరీ మచ్ బియాండ్ దాట్. చేతిరాత మన మనస్తత్వానికి అర్థం కాబట్టి, చేతిరాతను మార్చుకుంటే మనస్తత్వంలో మార్పులు వస్తాయి. కాబట్టి మనందరికీ ఇప్పుడు కాదు కదా, ఈ సమాజంలో పేపర్, పెన్ అవైలబుల్ ఉన్నంత కాలం మనకు చేతిరాత అవసరమే. చేతిరాతను ఎవ్వరూ మర్చిపోకూడదు. చేతిరాత వల్ల బోల్డని లాభాలు ఉన్నాయి.